ప్రీవియస్ లెక్చర్‌లో మనం ఒక ఎలిమెంట్‌కి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఎలా యాడ్ చేయాలో చూసాం. అండ్ దాన్ని కస్టమైజ్ చేయడానికి యూజ్ చేసే సీఎస్ఎస్ ప్రాపర్టీస్ లైక్ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అండ్ రిపీట్ గురించి డిస్కస్ చేసాం. ఈ లెక్చర్‌లో వీటికి రిమైనింగ్ ప్రాపర్టీస్ లైక్ బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్, బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ గురించి డిస్కస్ చేద్దాం. బట్ ప్రీవియస్ లెక్చర్‌కి ఒక చిన్న రీక్యాప్. సో ఒక ఎలిమెంట్‌కి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేయాలి అంటే బ్యాక్‌గ్రౌండ్ హైఫెన్ ఇమేజ్ అనే సీఎస్ఎస్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. అండ్ దానికి యూఆర్ఎల్ ఆ ఇమేజ్ రిలేటివ్ ఆర్ అబ్సల్యూట్ పాత్ ఒకవేళ అది లోకల్లీ డౌన్లోడెడ్ ఉంటే మన సిస్టంలో, ఆర్ ఎక్స్టర్నల్ యూఆర్ఎల్ అడ్రస్ ఇఫ్ మనం ఒక ఎక్స్టర్నల్ వెబ్సైట్ నుంచి ఆ ఇమేజ్ని తీసుకుంటాం. సో దాన్ని ఈ యూఆర్ఎల్ పెరెంథసిస్ మధ్యలో పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ఇమేజ్ని కస్టమైజ్ చేయడం కోసం ఆర్ మోడిఫై చేయడం కోసం బ్యాక్గ్రౌండ్ సైజ్ అనే సిఎస్ఎస్ ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. మనం ఏ ఎలిమెంట్‌కి అయితే ఆ ఇమేజ్‌ని బ్యాక్‌గ్రౌండ్ కింద సెట్ చేస్తున్నామో, ఆ ఇమేజ్ హైట్ అండ్ విడ్త్‌ని బేస్ చేసుకొని మనం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ సైజ్‌ని కంట్రోల్ చేయొచ్చు. దానికి మనం బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో బ్యాక్‌గ్రౌండ్ సైజ్‌కి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. బై డిఫాల్ట్ బ్యాక్‌గ్రౌండ్ సైజ్‌కి కవర్ అనేది డిఫాల్ట్ వాల్యూ. అంటే ఇది ఎంటైర్ ఎలిమెంట్‌ని కవర్ చేస్తుంది. అంటే ఎలిమెంట్ ఎంత విడ్త్ ఉంటే అంత విడ్త్ అది కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఇమేజ్ డిస్టార్ట్ అవ్వకుండా. సో ఇమేజ్ డిస్టార్షన్ అంటే ఏంటో ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ప్రతి ఇమేజ్‌కి ఒక యాక్సెప్ట్ రేషియో అనేది ఉంటుంది. యాక్సెప్ట్ రేషియో అంటే ఆ ఇమేజ్ హైట్ ఈస్ టు విడ్త్ రేషియో. ఎప్పుడైతే ఈ హైట్ ఈస్ టు విడ్త్ రేషియో మెయింటైన్ చేస్తూ మనం దాని హైట్ అండ్ విడ్త్ చేంజ్ చేస్తామో ఆ ఇమేజ్ అనేది డిస్టార్ట్ అవ్వదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ హైట్ 200 పిక్సెల్ ఉంది అండ్ దాని విడ్త్ 300 పిక్సెల్ ఉంది. అప్పుడు ఈ ఇమేజ్‌ది యాక్సెప్ట్ రేషియో 2:3 అవుతుంది. సో ఇన్ కేస్ మనం ఈ ఇమేజ్‌ని మోడిఫై చేయడానికి ట్రై చేస్తే ఈ రేషియో 2:3 అనేది మెయింటైన్ చేస్తూ మోడిఫై చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ దీని సైజ్ తగ్గించాలి అనుకుంటే ఐదర్ 100:150 పిక్సెల్ ఆర్ 50:75 పిక్సెల్ ఇలాంటి వాల్యూస్ తీసుకోవాలి. సో వీటిని ఎప్పుడైతే సింప్లిఫై చేస్తామో రేషియో 2:3 ఉంటుంది. అంటే ఆ ఇమేజ్ యాక్సెప్ట్ రేషియో అనేది మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ఇమేజ్ యాక్సెప్ట్ రేషియో మెయింటైన్ అవుతుందో అప్పుడు ఆ ఇమేజ్ కంప్రెస్ ఆర్ ఎలాంటి డిస్టార్షన్ అవ్వదు. ఇన్ కేస్ దాన్ని ఎన్లార్జ్ చేయాలి అనుకుంటే వాల్యూస్ లైక్ 400:600 పిక్సెల్ ఆర్ 500:750 పిక్సెల్. సో మనం హైట్ అండ్ విడ్త్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ మేక్ ష్యూర్ దట్ ఆ హైట్ ఇస్ టు విడ్త్ రేషియో అనేది ఇనీషియల్ రేషియోతో ఈక్వల్‌గా ఉండాలి. సో ఇది యాక్సెప్ట్ రేషియో అంటే. సో ఈ యాక్సెప్ట్ రేషియోని మెయింటైన్ చేస్తూ ఈ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కవర్ అనే ప్రాపర్టీ వర్క్ అవుతుంది. సో మనం బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కవర్ అని ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో అది డిఫాల్ట్ వాల్యూ. బేసికల్లీ మనం మెన్షన్ చేయకపోయినా బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కవర్ అనేది తీసుకుంటుంది. సో ఎలిమెంట్ విడ్త్ అండ్ ఇమేజ్ విడ్త్‌ని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ ప్రాపర్టీ ఎలిమెంట్ హైట్ అండ్ విడ్త్ బట్టి ఇమేజ్‌ని కూడా ఎన్లార్జ్ ఆర్ స్మాల్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇన్ కేస్ ఇమేజ్ దానికన్నా పెద్దది ఉంటే ఇమేజ్‌ని క్రాప్ చేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఈ పారాగ్రాఫ్స్‌ని రిమూవ్ చేస్తే ఆర్టికల్‌ని కమెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఓన్లీ హెడర్ యాడ్ చేసినట్టు. దీనికి హైట్ రిమూవ్ చేస్తే దేర్ యూ గో. సో ఇనీషియల్లీ మన హెడర్ ఆక్యుపై చేసే స్పేస్ ఇంతే. సో ఇమేజ్ ఎన్లార్జ్ అయ్యి దాని విడ్త్‌కి మ్యాచ్ అవుతుంది. బట్ హైట్ ఓన్లీ ఇంతే కాబట్టి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఇమేజ్ క్రాప్ అవుతుంది. సో బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కవర్ అనేది డిఫాల్ట్ ప్రాపర్టీ. అండ్ ఎప్పుడైనా మనం ఒక ఎలిమెంట్‌కి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేస్తే దాని విడ్త్‌తో మ్యాచ్ అయ్యి హైట్ ఎక్కడి వరకు రిక్వైర్డో అక్కడితో క్రాప్ చేస్తుంది. సో ఈ క్రాప్ చేయడంని అవాయిడ్ చేయడం కోసం మనం సెకండ్ వాల్యూ కంటైన్ అని యూజ్ చేస్తాం. సో మనం బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కంటైన్ అనే ప్రాపర్టీ యూజ్ చేసినప్పుడు ఆ ఇమేజ్ అనేది క్రాప్ అవ్వకుండా ఎంటైర్ హైట్ అండ్ విడ్త్‌కి మ్యాచ్ అవుతుంది.
బట్ ఇక్కడ కూడా యాక్సెప్ట్ రేషియో అనేది మెయింటైన్ అవుతుంది. సో ఈ కేస్‌లో మన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఆల్మోస్ట్ ఒక స్క్వేర్ షేప్‌లో ఉంది. సో ఈ హైట్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో ఆ యాక్సెప్ట్ రేషియో మెయింటైన్ చేయడం కోసం విడ్త్ కూడా తగ్గి ఓన్లీ ఈ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌తో కవర్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ మనం బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీ ఇవ్వకపోతే మిగతా స్పేస్ ఆక్యుపై చేయడం కోసం అది బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది రిపీట్ అవుతుంది. సో ఒక టైల్డ్ ఫార్మాట్ ఫామ్ అవుతుంది ఇక్కడ. సో ఇది అవాయిడ్ చేయడం కోసం మనం నెక్స్ట్ ప్రాపర్టీ బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇన్ కేస్ మనకి అలా రిపీట్ అయిన ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మనం ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీ యూజ్ చేయక్కర్లేదు. అది డిఫాల్ట్ వాల్యూ బ్యాక్‌గ్రౌండ్ రిపీట్. ఇన్ కేస్ రిపీట్ అవ్వకూడదు అంటే బ్యాక్‌గ్రౌండ్ నో రిపీట్ అనే వాల్యూని యూజ్ చేస్తాం. సిమిలర్లీ మనకి అదర్ వాల్యూస్ కూడా ఉన్నాయి. లైక్ బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ ఎక్స్ అంటే ఓన్లీ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ ఇమేజ్ రిపీట్ అవుతుంది. ఆర్ వై ఓన్లీ అలాంగ్ ద వై యాక్సిస్ ఇమేజ్ రిపీట్ అవుతుంది. ఇక్కడ మనం బ్యాక్‌గ్రౌండ్ నో రిపీట్ అనేది ఇస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఇలా ఇమేజ్ కన్ఫైన్ అయినా పర్లేదు, కంటైన్ అయినా పర్లేదు. బట్ ఇది ప్లేసింగ్ అంటే దీని పొజిషన్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ద పేరెంట్ ఎలిమెంట్ నాకు సెంటర్‌లో కావాలి అనుకుంటే బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ అనే ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. సో బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్. బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ ప్రాపర్టీకి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ వన్ కీవర్డ్ వాల్యూస్ అంటే బ్యాక్‌గ్రౌండ్ ఎక్కడ పొజిషన్ అవ్వాలో మనం వర్డ్స్‌తో మెన్షన్ చేస్తాం. లైక్ లెఫ్ట్, రైట్, టాప్ లెఫ్ట్, టాప్ రైట్ ఇలా. సో టాప్. సో ఇది ఆల్రెడీ టాప్‌లో ప్లేస్ అయ్యి ఉంది. దెన్ రైట్ అండ్ దేర్ యూ గో. Right and there you go. Similarly left అనేది default value. Center of the element. Bottom. Since already element height and background image height match అవుతున్నాయి కాబట్టి మనకి టాప్ అండ్ బాటమ్కి ఎక్కువ డిఫరెన్స్ తెలీదు. బట్ దీనికి అదర్ వాల్యూస్ 2 వాల్యూస్ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ టాప్ రైట్ లైక్ దిస్. సో దీన్ని అన్కమెంట్ చేస్తే మనకి ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇది మన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అండ్ మనం ఇది కంటైన్ చేసినప్పుడు అండ్ బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ సో యాజ్ యూ కెన్ సీ మన ఇమేజ్ రిపీట్ అవుతుంది ఇక్కడ. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనం బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ నో రిపీట్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. స్క్రీన్ సైజ్ ఇంక్రీజ్ చేస్తే సో దేర్ యూ గో. సో మన ఎలిమెంట్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ ద లోగో లాస్ట్ పారాగ్రాఫ్ వరకు ఉంది. బట్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది టాప్ రైట్ కార్నర్లో కన్ఫైన్ అయింది. సిమిలర్లీ బాటమ్ రైట్ సో మనం కీవర్డ్ వాల్యూస్తో కూడా డిఫైన్ చేయొచ్చు. అదర్ కైండ్ ఆఫ్ వాల్యూస్ పర్సంటేజ్ వాల్యూస్. సో స్టార్టింగ్ పాయింట్ బై డిఫాల్ట్ ఇది టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉంటుంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 50%. సో మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీస్ అండ్ ఫర్దర్ డిస్కస్ చేసే బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీస్ ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో నేను ఆ ఎస్ట్ క్రియేటివ్ అనే వెబ్ పేజ్లో మనం క్రియేట్ చేసిన అన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేసేసి ఓన్లీ
క్లాస్ బ్యాక్గ్రౌండ్ 1 అని ఉన్న డివ్ ఒక్కటే ఉంచాను. అండ్ సిఎస్ఎస్లో కూడా మిగతా అన్ని ప్రాపర్టీస్ రిమూవ్ చేసేసి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ 1 క్లాస్ నేమ్ ఒకటి ఉంచాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ లార్జ్ ఇమేజ్ మనం ఒక చిన్న ఐకాన్ తీసుకొని అది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కింద ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో దట్ మీకు ఈ సైజ్, పొజిషన్, రిపీట్ ఈ ప్రాపర్టీస్ ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. సో బ్యాక్గ్రౌండ్ 1కి హైట్ 100 VH, and width 100 VW యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL ఒక ఫావ్ ఐకాన్ యాడ్ చేద్దాం. మీడియా ఫోల్డర్లో మనం బ్లాగ్ పేజ్కి యూజ్ చేసిన ఫావ్ ఐకాన్. సో ఇప్పుడు దీని అవుట్పుట్ చెక్ చేద్దాం. There you go. So now you understand background contain, background repeat property ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు అర్థమవుతుంది కదా. సో బై డిఫాల్ట్ ఒరిజినల్గా ఫావ్ ఐకాన్ సైజ్ ఏదైతే ఉందో అది ఓన్లీ దిస్ మచ్. బట్ మనం ఇచ్చిన ఇమేజ్ ఆర్ కంటైనర్ విడ్త్ 100 VH is to 100 VW. సో దాన్ని మొత్తాన్ని ఆక్యుపై చేయడం కోసం ఆ సేమ్ సైజ్ రిపీట్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ సైజ్ కంటైన్ ఇది. సో ఆ కంటైనర్లో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అడ్జస్ట్ అవ్వడం కోసం ఎక్స్పాండ్ ఆర్ యాజ్ మచ్ యాజ్ కంప్రెస్ అవుతుంది. బట్ అది కంప్రెస్ అయినప్పుడు ఆర్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఎంతైతే హైట్ ఆర్ విడ్త్ ఉందో అంతవరకే అది అవ్వగలదు. దాని నుంచి డిస్టార్ట్ అవ్వలేదు. అంటే ఆ ఆస్పెక్ట్ రేషియో ఏదైతే ఉందో హైట్ ఇస్ టు విడ్త్ రేషియో అది మెయింటైన్ చేస్తూ ఎక్స్పాండ్ కంప్రెస్ అవుతుంది. సో ఇది ఒరిజినల్ ఆస్పెక్ట్ రేషియో. సో దాన్ని మెయింటైన్ చేయడం కోసం ఇది ఇక్కడి వరకు ఎక్స్పాండ్ అయింది. బట్ ఆ కంటైనర్ విడ్త్ అనేది దానికన్నా ఎక్కువ ఉంది. సో ఆ ఈ రిమైనింగ్ విడ్త్ని ఫిల్ చేయడం కోసం ఆ ఇమేజ్ రిపీట్ అవుతుంది. సో ఇలా రిపీట్ అవ్వకూడదు అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ రిపీట్ నో రిపీట్ అని యూజ్ చేస్తాం. సో అది సింగిల్ ఇమేజ్ కంటైన్ అవుతుంది. సో ఇప్పుడు కంటైన్ తీసేసి ఒరిజినల్ సైజ్ చూస్తే సో నో రిపీట్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఎక్స్ అండ్ వై ప్రాపర్టీస్ మీరు చూస్తే రిపీట్ ఎక్స్ యాక్సెస్లో రిపీట్ అవుతుంది అండ్ రిపీట్ వై ఓన్లీ వై యాక్సెస్లో రిపీట్ అవుతుంది. అండ్ రిపీట్ విచ్ ఇస్ ద డిఫాల్ట్ ప్రాపర్టీ మొత్తం వెబ్ పేజ్ అంతా కవర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు రిపీట్ తీసేసి ఇక్కడ కవర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే ఆ ఇమేజ్ కంప్లీట్ ఎక్స్పాండ్ అయ్యి కంటైనర్ విడ్త్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది యాజ్ యూ కెన్ సీ. బట్ సిన్స్ కంటైనర్ విడ్త్కి మ్యాచ్ అయినప్పుడు అది హైట్స్ ఫిట్ అవ్వట్లేదు కాబట్టి ఆ మిగతా పార్ట్ అనేది క్రాప్ అయిపోతుంది. సో ఇది అవాయిడ్ చేయడం కోసం మనం కంటైన్ అనేది యూజ్ చేస్తాం. దేర్ యు గో విత్ బ్యాక్గ్రౌండ్ నో రిపీట్. సో ఇది ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సైజ్ కంటైన్ తీసేస్తే ఇది ఒరిజినల్ సైజ్ అండ్ మన కంటైనర్ విడ్త్ అనేది కంప్లీట్ 100 VW is to VH. ఇప్పుడు మిగతా ప్రాపర్టీస్ లైక్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్, అటాచ్మెంట్ ఎక్సెట్రా చూద్దాం. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్లేస్మెంట్ ఆర్ పొజిషనింగ్ కంట్రోల్ చేయడం కోసం మనం బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనే ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్యూస్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇది విత్ రెస్పెక్ట్ టు ద కంటైనింగ్ ఎలిమెంట్, అంటే ఏదైతే మనం డివ్ బ్యాక్గ్రౌండ్ 1 క్లాస్ తీసుకున్నామో దానికి రెస్పెక్టివ్గా ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా మూవ్ అవ్వాలి అన్నది బ్యాక్గ్రౌండ్ పొజిషన్ డిసైడ్ చేస్తుంది. సో దానికోసం మనం యూజ్ చేసే వాల్యూ ఏంటి అంటే ఫస్ట్ సిఎస్ఎస్ ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ పొజిషన్. సో సిఎస్ఎస్లో స్ట్రైట్ ఫార్వర్డ్ సింటాక్స్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పొజిషన్ చేంజ్ చేయడం కోసం బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. దీనికి మనం ఫస్ట్ టైప్ ఆఫ్ వాల్యూస్ ఏమి ఇవ్వచ్చు అంటే కీవర్డ్ వాల్యూస్. అంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కడ పొజిషన్ చేయాలి, టాప్, రైట్, లెఫ్ట్, బాటమ్, సెంటర్, ఇలా కీవర్డ్ వాల్యూస్ని ప్రొవైడ్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ని పొజిషన్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్
టాప్, దేర్ యూ గో. సో సెంటర్లోనే అలైన్ అవుతుంది, బట్ టాప్లో అలైన్ అవుతుంది. సిమిలర్లీ బాటమ్, బాటమ్ సెంటర్, లెఫ్ట్, లెఫ్ట్ ఆర్ రైట్, దేర్ యూ గో. ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడే వాల్యూస్ చేంజ్ చేసి చూస్తే సింగిల్ వాల్యూస్ టాప్, రైట్, లెఫ్ట్, బాటమ్, బట్ సెంటర్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో అది ఎగ్జాక్ట్గా 100 VW బై 100 VHకి సెంటర్లో ప్లేస్ అవుతుంది. సో మన కంటైనింగ్ ఎలిమెంట్కి సెంటర్లో ప్లేస్ అవుతుంది. ఇక్కడ మనం 2 వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు, లైక్ టాప్ సెంటర్ ఆర్ బాటమ్ సెంటర్ ఆర్ బాటమ్ రైట్, బాటమ్ లెఫ్ట్, ఇలాగ 2 వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ టాప్ లెఫ్ట్, సో టాప్ లెఫ్ట్ కార్నర్లో ఇది ప్లేస్ అవుతుంది. ఆర్ బాటమ్ రైట్, బాటమ్ రైట్ కార్నర్లో ప్లేస్ అవుతుంది. ఆర్ బాటమ్ సెంటర్. సో ఈ సెంటర్ అనేది డిఫాల్ట్ వాల్యూ. సో మనం సెంటర్ అని ప్రొవైడ్ చేయకపోయినా అది బాటమ్ సెంటర్లోనే ప్లేస్ అవుతుంది, లైక్ దిస్. సో బ్యాక్గ్రౌండ్ని మనం పొజిషన్ చేయడం కోసం ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్యూస్ యూస్ చేయొచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెంటర్ అనేది ప్రొవైడ్ చేద్దాం, సో దట్ అది మన కంటైనింగ్ ఎలిమెంట్కి సెంటర్లో ప్లేస్ అవుతుంది. ఇక్కడ మీరు కీవర్డ్ వాల్యూసే కాకుండా పర్సంటేజ్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ 50%, అంటే ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ద కంటైనింగ్ ఎలిమెంట్, అంటే బ్యాక్గ్రౌండ్ 1 అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి రెస్పెక్టివ్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉండాలి అనేది ఈ పర్సంటేజ్ వాల్యూ. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి 50% ఆఫ్ ద కంటైనింగ్ ఎలిమెంట్ మూవ్ అవ్వాలి అని. ఆర్ ఈ వాల్యూని మనం ఇంక్రీజ్ చేస్తూ ఉంటే అది మోర్ టువర్డ్స్ రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి 75% ఆఫ్ ద విడ్త్ ఇట్ మూవ్ అయింది. అండ్ వాల్యూ డిక్రీజ్ చేస్తే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 30% ఆఫ్ ద విడ్త్ మూవ్ అయింది. ఈ 30% ఏదైతే ఉందో అది కంటైనింగ్ ఎలిమెంట్, అంటే బ్యాక్గ్రౌండ్ 1 దేనికైతే మనం 100 VH అండ్ 100 VW స్పెసిఫై చేసామో దాంట్లో 30% లెఫ్ట్ రైట్కి మూవ్ అయింది. సో స్టార్టింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టువర్డ్స్ రైట్. దీనికి కూడా మనం 2 వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఒకటి లెఫ్ట్ నుంచి ఎంత, అంటే హారిజాంటల్ డిస్టెన్స్. ఇంకోటి వర్టికల్ డిస్టెన్స్, అంటే టాప్ నుంచి ఎంత డిస్టెన్స్. 0% అని ఇస్తే సో లెఫ్ట్ నుంచి 30% అండ్ టాప్ నుంచి 0% మూవ్ అవ్వాలి అని. సో ఈ వాల్యూని మనం ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ టాప్ నుంచి 30% అండ్ లెఫ్ట్ నుంచి 30% మూవ్ అయినట్టు. సో ఫస్ట్ ఇది హారిజాంటల్ అండ్ సెకండ్ ఇది వర్టికల్ డిస్టెన్స్. ఇలాగ 1 వాల్యూ ప్రొవైడ్ చేయొచ్చు లేదా 2 వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఆర్ కీవర్డ్ వాల్యూస్ అండ్ పర్సంటేజ్ వాల్యూస్ కాకుండా సింప్లీ లెంత్ వాల్యూస్లో కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. అంటే 100 పిక్సెల్ ఆర్ 300 పిక్సెల్. ఈ వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ అది టువర్డ్స్ ద రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతుంది. సో బై డిఫాల్ట్ ఇది లెఫ్ట్ సెంటర్ నుంచి మూవ్ అవుతుంది హారిజాంటలీ. ఇన్ కేస్ దీంట్లో మనం ఒక సెకండ్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే అది టాప్ నుంచి ఎంత డిస్టెన్స్ మూవ్ అవ్వాలో అది మూవ్ అవుతుంది, యాజ్ యూ కెన్ సీ. సో మనం బ్యాక్గ్రౌండ్ పొజిషన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వచ్చు. ఫస్ట్ కీవర్డ్ వాల్యూస్ టాప్, రైట్, లెఫ్ట్, బాటమ్ అండ్ సెంటర్. దాంట్లో 2 వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు, లైక్ టాప్ రైట్, బాటమ్ లెఫ్ట్, టాప్ సెంటర్. అలానే పర్సంటేజ్ వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు, లైక్ 50%, 60% ఆఫ్ ద కంటైనింగ్ ఎలిమెంట్. అంటే దేనికైతే మనం ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసామో ఆ కంటైనింగ్ ఎలిమెంట్ హైట్ ఆర్ విడ్త్లో ఎంత పర్సంటేజ్లో మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పొజిషన్ చేయాలో అది పర్సంటేజ్ వాల్యూలో ప్రొవైడ్ చేయొచ్చు. సింగిల్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే అది లెఫ్ట్ సెంటర్ నుంచి హారిజాంటలీ అంత పర్సంటేజ్ మూవ్ అవుతుంది. 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే బోత్ హారిజాంటల్ అండ్ వర్టికల్ డిస్టెన్స్ని కంట్రోల్ చేయొచ్చు. సిమిలర్లీ లెంత్ వాల్యూస్ డైరెక్ట్గా
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ లైక్ పిక్సెల్, రెమ్ ఇవన్నీ యూజ్ చేసి కూడా మనం 1 or 2 వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇది బ్యాక్గ్రౌండ్ పొజిషన్. సో ఇప్పుడు వరకు మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా యాడ్ చేయాలి, దానికి సైజ్ ఎలా సెట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ రిపీట్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఎలా చేయాలో డిస్కస్ చేసాం. దీంట్లో నెక్స్ట్ ప్రాపర్టీ మనకి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. అంటే ఫర్ ఇన్స్టెన్స్ నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ 50% అంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్లో ఉంచుదాం. ఇక్కడ డివ్లో మనం ఆల్రెడీ కంటెంట్ అంతా రిమూవ్ చేసాం కదా, దీంట్లో ఒక 30 పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం. అండ్ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే అన్నీ ఒకేసారి సెలెక్ట్ అవుతాయి. దీంట్లో లారెమ్ ఎప్సమ్ కంటెంట్ యాడ్ చేద్దాం. సో మనకి ఇప్పుడు 30 ర్యాండమ్ కంటెంట్ అనేది యాడ్ అయిపోయింది. శాంపుల్ టెక్స్ట్ ఇది. అవుట్పుట్లో చెక్ చేస్తే దేర్ యూ గో. సో మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ ఉంది, ఎందుకంటే మనం హైట్ 100 VH అండ్ 100 VW అని సెట్ చేసాం కాబట్టి. దేర్ యూ గో. ఇప్పుడు సిఎస్ఎస్లో హైట్ వాల్యూ కమెంట్ చేద్దాం అండ్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ వాల్యూ కూడా కమెంట్ చేద్దాం. ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ ఉంది అండ్ మన కంటెంట్ ఇది. బట్ మనం ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా స్క్రోల్తో వెళ్ళిపోతుంది. యాజ్ యూ కెన్ సీ అది కంప్లీట్లీ కంటెంట్ పెరుగుతున్న కొద్దీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కంప్లీట్లీ డిసపియర్ అయిపోతుంది. సో ఇలా అవ్వకూడదు. ఎంత కంటెంట్ ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకే ప్లేస్లో ప్లేస్ అవ్వాలి అంటే మనం బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. అంటే బ్యాక్గ్రౌండ్తో పాటు మన కంటెంట్ స్క్రోల్ అవ్వాలా లేదా ఫిక్స్డ్గా ఒక దగ్గరే ఉండాలా అన్నది మనం బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీ యూజ్ చేసి డిసైడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ యాడ్ చేద్దాం, అదే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. దీంట్లో మన ఫస్ట్ వాల్యూ స్క్రోల్. ఇది డిఫాల్ట్ వాల్యూ, అంటే దీన్ని యూజ్ చేస్తే ఆటోమేటిక్గా కంటెంట్తో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా స్క్రోల్ అయిపోతుంది. బట్ ఇలా స్క్రోల్ అవ్వకూడదు అంటే ఫిక్స్డ్ వాల్యూ మనం యూజ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్ ఫిక్స్డ్ అని యూజ్ చేస్తామో ఆటోమేటిక్గా ఎంత కంటెంట్ ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ ఇక్కడే కన్ఫైన్ అయ్యి ఉంటుంది, యాజ్ యూ కెన్ సీ. సో మనం ఇంకొక 30 పారాగ్రాఫ్స్ యాడ్ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ ఇక్కడే ఫిక్స్డ్గా ఉంటుంది అండ్ కంటెంట్ మూవ్ అవుతుంది. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇక్కడ కంటైన్ అనే ప్రాపర్టీ ఇద్దాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఇక్కడే ఫిక్స్డ్ ఉంది అండ్ కంటెంట్ స్క్రోల్ అవుతుంది. దేర్ యూ గో. సో ఇది బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీ. అంటే దీంట్లో ఒక వాల్యూ స్క్రోల్ అంటే బ్యాక్గ్రౌండ్ కంటెంట్తో పాటు స్క్రోల్ అవుతుంది. సెకండ్ వాల్యూ ఫిక్స్డ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఫిక్స్డ్గా ఉండి కంటెంట్ అనేది స్క్రోల్ అవుతుంది. సో ఇవి 2 మెయిన్ వాల్యూస్ దీంట్లో. సో ఇవి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్. వీటన్నిటికీ ఒక షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఉంది. సో ఈ మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ని ఒకే సింగిల్ డిక్లరేషన్లో ఇవ్వడానికి మనం ఈ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ లైక్ సే బ్లాక్ అండ్ టెక్స్ట్ కలర్ వైట్ ప్రొవైడ్ చేస్తే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఫాలోడ్ బై బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL media favicon space then background repeat అంటే background repeat or no repeat property, దాని వాల్యూ background no repeat, background attachment. సో మనం ఇక్కడ ఫిక్స్డ్ ప్రొవైడ్ చేసాం, సో ఫిక్స్డ్. ఫైనలీ background position సెంటర్. సో ఇవన్నీ కమెంట్ చేసి సింప్లీ ఈ 4 ప్రాపర్టీస్ని మనం ఒకే బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీలో షార్ట్ హ్యాండ్లో యూజ్ చేయొచ్చు. బట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది కంపల్సరీగా సెపరేట్గా యూజ్ చేయాలి. దాన్ని ఈ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీలో ఇంక్లూడ్ చేయడం అవ్వదు. బట్ మీరు అవుట్పుట్ చెక్ చేస్తే ఇది 2 సిమిలర్గా కనిపిస్తుంది. దేర్ యూ గో. ఇన్ కేస్ మనం దీన్ని కమెంట్ చేసి వీటిని అన్కమెంట్ చేసినా కూడా అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ సెపరేట్గా ప్రొవైడ్ చేస్తే అవుట్పుట్ సేమ్ ఉంటుంది.
సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ 2 ప్రొవైడ్ చేసాం కదా! సో ఇన్ కేస్ మనం యూజ్ చేస్తున్న ఇమేజ్ ఈ ఫార్మాట్‌లో ఉంటే, పీఎన్‌జీ ఫార్మాట్‌లో ఉంటే, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్‌తో ఓవర్‌లే అవుతుంది. బట్ ఇన్ కేస్ ఇమేజ్ కంప్లీట్‌లీ ఒపేక్ ఉంటే, అయినా కూడా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఒక బ్యాకప్ ఆప్షన్ కింద ప్రొవైడ్ చేయాలి. సో ఇన్ కేస్ యూజర్ యూజ్ చేస్తున్న వెబ్ బ్రౌజర్‌లో ఆ టైంలో మన ఇమేజ్ లోడ్ అవ్వకపోతే, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఒక ఫాల్ బ్యాక్ ఆప్షన్. సో బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్‌లో బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఇమేజ్ 2 ప్రొవైడ్ చేయడం రికమెండెడ్. సో దేర్ యూ గో. సో ఇవి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్. సో ఇప్పటి వరకు మనం ఒక ఎలిమెంట్‌కి బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా యాడ్ చేయాలి అండ్ దాన్ని ఎలా మోడిఫై చేయొచ్చో చూసాం. నెక్స్ట్ లెక్చర్‌లో ఎలిమెంట్స్‌కి గ్రేడియంట్ బ్యాక్‌గ్రౌండ్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం.